సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి టాప్ వచ్చేసరికి మనకి ప్యూర్ కాటన్ అనేది వచ్చేసింది. కాలర్ నెక్ అనేది వచ్చేసి మనకి అనార్కలి టైప్ మోడల్‌లో వచ్చేసిందండి ఈ టాప్. సో ఇది వచ్చేసరికి మొత్తం మనకి గ్రీన్ బ్యాక్‌గ్రౌండ్ అనేది వచ్చేసి మనకి వైట్ అలాగే బ్లూలో మనకి ఈ విధంగా ప్రింటెడ్‌లో మనకి ఈ విధంగా వర్క్ టైప్ వచ్చేసింది. మొత్తం టోటల్ ప్రింటెడ్ వర్క్ అనేది వచ్చేసింది. గ్రీన్ బ్యాక్‌గ్రౌండ్ అనేది వచ్చేసి. సో ఇక్కడ మనకి హ్యాండ్స్ వచ్చేసరికి కూడా నార్మల్ 3/4 హ్యాండ్స్ అనేవి వచ్చేసి బోర్డర్ అయితే మనకి ఎలా ఇచ్చారో సో అలాగా మనకి హ్యాండ్స్‌కి బాటంలో ఈ విధంగా బోర్డర్ అనేది వచ్చేసింది. సో అలాగే ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసరికి మనకి ఫ్రంట్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది. ఈ ఈ విధంగా కాలర్ టైప్ అనేది వస్తుంది నెక్ అనేది. అలాగే ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా బ్లూ అలాగే గ్రీన్ కలర్‌లో బటన్స్ టైప్ వచ్చేసి సైడ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా చిన్న మనకి పాకెట్ టైప్ అనేది వస్తుంది. సో టోటల్ టాప్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అనార్కలి టైప్‌లో వస్తుంది. ఫ్రిల్ వైస్ కూడా చాలా ఎక్కువై ఉంది. సో అలాగే మనకి టాప్ నుంచి బాటమ్ వరకు ఈ విధంగా మనకి మిడిల్‌లో ఈ విధంగా బటన్స్ టైప్ అనేవి వస్తాయి. అలాగే రెడ్ అలాగే బ్లూ కలర్‌లో ఈ విధంగా బటన్స్ అనేవి వస్తాయి. అలాగే బోర్డర్ వచ్చేసరికి మనకి గ్రీన్ బ్యాక్‌గ్రౌండ్ అనేది వచ్చేసి బ్లూ అండ్ వైట్ కలర్‌లో ఈ విధంగా ప్రింటెడ్ వర్క్ అనేది వచ్చేసింది. సో బ్యాక్ చూసుకున్నట్లయితే మనకి టాప్ సేమ్ మనకి ఫ్రంట్ అయితే ఏ విధంగా బాటమ్ ఎలా ఉందో సేమ్ మనకి బ్యాక్ కూడా బాటమ్ అలాగే వచ్చేసింది. అలాగే పైన వచ్చేసరికి ఏమో బ్యాక్ ప్లెయిన్ అనేది వచ్చేసింది. సో మీకు కనుక ఈ టాప్ నచ్చినట్లయితే నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ఈ టాప్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది కూడా మనకి కుర్తా సెట్ లాగా వచ్చేసిందండి. మనకి ఇక్కడ వచ్చేసరికి నార్మల్ టాప్ అనేది వచ్చేసి దీనికి సెట్ వైజ్ మనకి ఈ విధంగా దుప్పట్టా అనేది ఇచ్చారు. సో ఇది వచ్చేసరికి మనకి అనార్కలి టైప్ అనేది వస్తుంది. బాగా డార్క్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేసి టోటల్ మనకి బాందిని డిజైన్ టైప్ అనేది వస్తుంది. ఈ టాప్ వచ్చేసరికి. సో అలాగే ఫ్రంట్ వచ్చేసరికి ఏమో మనకి ఈ విధంగా రెడ్ కలర్‌లో థ్రెడ్ వర్క్ అనేది ఇస్తారు. సో చూసారు కదా ఈ విధంగా మనకి రెడ్ కలర్‌లో థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసి మిడిల్‌లో వచ్చేసరికి చిన్న మనకి స్టోన్ ఆర్ మిర్రర్ టైప్ అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసరికి నార్మల్‌గా మనకి స్మాల్ హ్యాండ్స్ అనేవి ఇస్తాయి. ఇంకా టోటల్ మనకి టాప్, బ్యాక్, ఫ్రంట్ వైస్ వచ్చేసరికి ఈ విధంగా మనకి బాందిని డిజైన్ అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసరికి కూడా మనకి నార్మల్‌గా లోపల అటాచ్ అయ్యే ఇస్తారు. అలాగే మనకి ఇక్కడ నెక్ వచ్చేసరికి కూడా నార్మల్ రౌండ్ నెక్ అనేది వచ్చేసింది హై నెక్. సో దీనికి వచ్చేసరికి మనకి దుప్పట్టా వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్‌లో ప్యారెట్ గ్రీన్ అంటారు కదా! సో లెమన్ గ్రీన్ కలర్‌లో వచ్చేసింది మనకి దుప్పట్టా. దుప్పట్టా వచ్చేసరికి కూడా మనకి కాటన్ అనేది వచ్చేసింది. అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి సిల్వర్‌లో లైన్స్ అనేవి ఇచ్చేసారు ఈ విధంగా మనకి 2 రోస్ లాగా ఈ విధంగా లైన్స్ అనేవి జిగ్‌జాగ్‌గా వచ్చేసింది. టోటల్ దుప్పట్టా వచ్చేసరికి మొత్తం మనకి ఈ లెమన్ గ్రీన్ బ్యాక్‌గ్రౌండ్ అనేది వచ్చేసి ఈ విధంగా ఉంటుంది దుప్పట్టా. అలాగే ఇది వచ్చేసరికి సెట్ అనేది వచ్చేసిందండి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీని లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది కూడా సేమ్ మనకి కుర్తా సెట్. సో ఈ విధంగా వైట్ టాప్ అనేది వచ్చేసి కింద మనకి ఈ విధంగా ప్లాజో టైప్ వచ్చేసింది. సో ఫస్ట్ మనం టాప్ చూసుకున్నట్లయితే ఇది మొత్తం మనకి ప్యూర్ కాటన్ అనేది వచ్చేసింది. టాప్ మొత్తం వైట్ బ్యాక్‌గ్రౌండ్ అనేది వచ్చేసింది. పైన వచ్చేసరికి మనకి ఈ విధంగా థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసింది గ్రీన్ కలర్‌లో. సో చూసారు కదా ఈ విధంగా మనకి పై వరకు మాత్రమే థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసరికి కూడా నార్మల్ మనకి 3/4 హ్యాండ్స్ అనేవి వచ్చేసి కొంచెం బోర్డర్ వచ్చేసరికి మనకి ఈ విధంగా హ్యాండ్స్‌కి థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు. సో టోటల్ టాప్ మొత్తం వచ్చేసరికి మనకి ఈ విధంగా ప్లెయిన్ అనేది వస్తుంది. మిడిల్ వచ్చేసరికి 2 లైన్స్‌లో ఈ విధంగా రెడ్ కలర్ పైపింగ్ టైప్ అనేది వస్తుంది మనకి. సైడ్స్ వచ్చేసరికి ఈ విధంగా కర్ట్స్ అనేవి కూడా మనకు వచ్చాయి. సో అలాగే దీనికి బాటమ్ వేర్ వచ్చేసరికి మనకి ఈ విధంగా పలాజో టైప్ వచ్చేసింది. మొత్తం మనకి మస్టర్డ్ యెల్లో బ్యాక్‌గ్రౌండ్ అనేది వచ్చేసి మొత్తం మనకి బాందిని డిజైన్‌లో ప్రింటెడ్ అనేది వచ్చేసింది. సో ఈ విధంగా బాటమ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఇది ప్యాంట్ వచ్చేసరికి మనకి పైన టాప్ వేర్ వచ్చేసరికి ఈ విధంగా ఎలాస్టిక్ టైప్ అనేది వస్తుంది. అలాగే మనకి సైడ్స్ వచ్చేసరికి ఈ విధంగా పాకెట్స్ అనేవి వచ్చేసాయి. మనకి పలాజో టైప్ అనేది వచ్చేసింది. బాటమ్ వేర్ అనేది మొత్తం మనకి మస్టర్డ్ యెల్లో కలర్ అనేది వచ్చేసి మనకి బాందిని డిజైన్ అనేది వచ్చేసింది. మొత్తం మనకి బాందిని డిజైన్ వచ్చేసి మస్టర్డ్ యెల్లో బ్యాక్‌గ్రౌండ్ అనేది వచ్చేసింది.
సో ఇది కూడా మనకి క్లాత్ వచ్చేసరికి కూడా ఇది రేయాన్ క్లాత్ అనేది వచ్చేసింది బాటమ్ వేర్. అలాగే టాప్ వేర్ వచ్చేసరికి మనకి ప్యూర్ కాటన్ అనేది వచ్చేసింది. క్లాత్ వైస్ చాలా బాగుంది. సో దీని లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ పర్చేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది కూడా సేమ్ మనకి స్ట్రైట్ కుర్తా సెట్ అండి. సో ఇది వచ్చేసరికి మనకి మొత్తం విధంగా బ్లూ బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేసి రెడ్ కలర్లో ఈ విధంగా టోటల్ మొత్తం మనకి టాప్ ఫ్రంట్ బ్యాక్ వచ్చేసరికి ఈ విధంగా ప్రింటెడ్లో వర్క్ అనేది వస్తుంది. సో అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి థ్రెడ్స్ అనేవి ఇచ్చేసారు 2 సైడ్స్. సో ఈ విధంగా మనకి థ్రెడ్స్ అనేవి వచ్చేసాయి నడుము దగ్గర. అలాగే దీనికి వచ్చేసరికి మనకి స్లీవ్లెస్ టాప్ అనేది వచ్చేసింది. ఇది స్ట్రైట్ కుర్తా వచ్చేసి మనకి చాలా లాంగ్ వచ్చేసింది. సో అందుకని కింద పార్ట్ వరకు కొంచెం కట్ చేసేసి ఇక్కడ హ్యాండ్స్కి అనేవి నేను అటాచ్ చేసి స్టిచ్ చేయించుకున్నాను. సో ఇది వచ్చేసరికి స్లీవ్లెస్ అయితే వచ్చేసింది. హ్యాండ్స్ అయితే మనకి లోపల అటాచ్ అయ్యి ఏం రాలేదు. సో టోటల్ టాప్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం వచ్చేసి బ్లూ బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేసి రెడ్ కలర్లో ఇది ఇంకా మొత్తం ప్రింటెడ్లో వర్క్ అనేది వస్తుంది. సో సేమ్ మనకి పలాజో కింద పలాజో కూడా సేమ్ ఇలాగే వస్తుంది. మొత్తం బ్లూ బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేసి ఈ విధంగా మొత్తం ప్రింటెడ్లో ఇలా వర్క్ అనేది వస్తుంది. సో అలాగే పైన వచ్చేసరికి ఈ విధంగా మనకి ఎలాస్టిక్ టైప్ అనేది వస్తుంది. అలాగే మనకి సైడ్స్ అనేవి పాకెట్స్ అనేవి కూడా వచ్చాయి. సో ఇది వచ్చేసరికి స్ట్రైట్ కుర్తా అండి. ఇది క్లాత్ వచ్చేసరికి కూడా ప్యూర్ కాటన్ అనేది వచ్చేసింది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ పర్చేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది కూడా సేమ్ మనకి కుర్తా సెట్ టాప్ అలాగే మనకి బాటమ్ వేర్ అనేది వచ్చేసింది. మొత్తం మనకి ఇది రా సిల్క్ వచ్చేసింది క్లాత్. సో చూసారు కదా క్లాత్ అయితే ఇలా ఉంటుంది. మనకి మొత్తం టోటల్ టాప్ వచ్చేసరికి ఫ్రంట్ మొత్తం మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చేసింది. మొత్తం మనకి చెమ్కీస్తో ఈ విధంగా వర్క్ అనేది వచ్చింది. సో అలాగే హ్యాండ్స్ వచ్చేసరికి నార్మల్ 3/4 హ్యాండ్స్ అనేవి వచ్చేసి ఇక్కడ మనకి బటన్ ఇచ్చారు. సో అలాగే ఈ టాప్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. అలాగే బాటమ్ వచ్చేసరికి చిన్న మనకి ప్యాచ్ లాగా ఇక్కడ వర్క్ అనేది వచ్చేసింది. సో అలాగే మనకి బ్యాక్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ప్లేన్ అనేది వచ్చేసి మనకి బ్యాక్ ఈ విధంగా హుక్ అనేది ఇచ్చారు. ఇలా హుక్ అనేది వచ్చేసింది. అలాగే దీని బ్రాండ్ వచ్చేసరికి కూడా ఆవాసా. సో నెక్స్ట్ బాటమ్ వేర్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి కాటన్లో వచ్చేసింది. సో ఇది మనకి స్కర్ట్ టైప్ వస్తుందండి. ఇది బాటమ్ వేర్. సో చాలా ఎక్కువ వస్తుంది. ఇక్కడ మనకి ఫ్రిల్ లాగా వస్తుంది ఒక ఈ వన్ లెగ్ వరకే. సో అలాగే మనకి ఇక్కడ టాప్ పైన వచ్చేసరికి ఈ విధంగా ఎలాస్టిక్ అనేది వస్తుంది బాటమ్ వేర్కి. సో టోటల్ మనకి కింద బాటమ్ వేర్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. బాగా ఎక్కువ పలాజో స్కర్ట్ టైప్ వస్తుంది. పలాజోని కానీ స్కర్ట్ టైప్ అనేది వస్తుంది. సో అలాగే దీని లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ పర్చేస్ చేసుకోండి.